హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ విత్ ప్రభా. మేమైతే మధుర అయితే వెళ్ళామండి. ఇది 1 డే ట్రిప్ అనమాట. మార్నింగ్ వెళ్ళి మేమైతే నైట్కి అయితే రిటర్న్ అయిపోయాము. మేము ఢిల్లీ నుండి అయితే వెళ్ళామండి. ఢిల్లీ నుండి మధురకి ఒక 2 అవర్స్ ఉంటుందండి జర్నీ. 2.5 అవర్స్ ఉంటుంది. మేమైతే మార్నింగ్ ఇంటి దగ్గర నుండి 5:30కి స్టార్ట్ అయ్యి ఇక్కడ మధురకి అయితే మాకు ట్రైన్ 7:30కి అనమాట. 7:30 to 9:30 అయితే మధురలో దిగేసాము. ఇక్కడైతే మేము మధుర రైల్వే స్టేషన్ నుండి ఇంకా శ్రీకృష్ణుని జన్మస్థలంకి అయితే వచ్చామండి. అక్కడ నుండి ఒక 15-20 మినిట్స్ అయితే పడుతుంది. ఆటోకి అయితే వచ్చాము. ఇదేనండి శ్రీకృష్ణుని జన్మస్థలము. అంటే మనకి జైల్లో పుట్టారు కదండి శ్రీకృష్ణుడు, అదేనండి ఇది. ఇంకా లోపలికి అయితే ఫోన్ అయితే అలో లేదు, అందుకని బయట నుండి ఇదేనండి మన శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన స్థలం జైలు. ఇది ఇంకా దేవకి డెలివరీ అయిన తర్వాత శ్రీకృష్ణుని కన్న తర్వాత ఇక్కడైతే ఆ రక్తపు వస్త్రాలు ఉంటాయి కదండి, అవైతే ఇక్కడే ఉతికారంట ఈ చెరువులోనేని. ఇక్కడ కోతులు అయితే ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే కోతులతో కొద్దిగా డేంజర్ అనమాట. మన వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోతుంటాయి. అవి కనిపించినప్పుడు వస్తువులు జాగ్రత్త పరచుకోవడం మంచిదండి. ఇప్పుడైతే మేము ఈ శ్రీకృష్ణ జన్మస్థలం నుండి ద్వారకాధీశ్ మందిర్కి అయితే వెళ్తున్నామండి. అది మెయిన్ టెంపుల్ అనమాట. ఇప్పుడైతే మేము యమునా ఘాట్కి అయితే ఆటో అయితే ఎక్కుతున్నామండి. ఇక్కడ నుండి ద్వారకాధీశ్ మందిర్ ఒక 2.5 కిలోమీటర్లో ఉంటుందండి. మీరు కార్ అయినా ఆటో అయినా బుక్ చేసుకోవచ్చు. ఇలాగా నార్మల్ టికెట్స్కి అయినా తీసుకొని వెళ్తారండి. ఒక 20 రూపీస్ పడుతుంది ఆటోలోన. మేము అంటే మే లాస్ట్లో వెళ్ళామండి. చాలా ఎండగా ఉంది. ఇక్కడ బిల్డింగ్లన్నీ చాలా ఓల్డ్గా కనిపిస్తున్నాయండి. అప్పట్లో ఎలా కట్టున్నారో అలానేనండి. ఇప్పుడు యమునా ఘాట్కి అయితే వచ్చామండి మేము ద్వారకాధీశ్ మందిర్ కోసం అయితే. కాకపోతే మార్నింగ్ 12 లోపల అయితే వెళ్ళిపోవాలండి, లేకపోతే టెంపుల్స్ అనేవి క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ 4కి అయితే ఓపెన్ చేస్తారనమాట. ఈ బృందావన్ మధురాలో టెంపుల్స్ అన్నీ ఈ మధ్యాహ్నం 11:30 to 4 వరకు అయితే క్లోజ్లో ఉంటాయండి. మళ్ళీ ఈవినింగ్ 4కి అయితే తెరుస్తారు. ఇప్పుడు చూపించాను కదండి, అది యమునా ఘాట్ అనమాట. ఇప్పుడైతే మేము లోపలికి నడుస్తున్నాము. ఇదేనండి ద్వారకాధీశ్ మందిర్, శ్రీకృష్ణుడు మెయిన్ టెంపుల్ అనమాట, ద్వారకా టెంపుల్. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండి. చూసారా ఎలా ఉందో? అంతా అప్పట్లో కట్టినట్టే ఉంటుందండి. అక్కడ బిల్డింగ్స్ కూడా, ఇంకా కోట కూడా ఉందండి. చాలా అసలు అంటే మనకు తెలుస్తుంది చూడగానే అంత పూర్వం ఎలా ఉండేదో అలానే ఉంటుందండి. ఇక్కడ మొత్తం కృష్ణుడి తాలూకుపై అమ్ముతున్నారండి. ఇప్పుడు మేమైతే అక్కడ నుండి తిన్నగా చార్ధామ్కి అయితే వచ్చామండి. అక్కడ నుండి చార్ధామ్కి ఒక 20 మినిట్స్ అయితే పడుతుందండి. ఇక్కడ వైష్ణవమాత టెంపుల్, శివుడు, ఇంకా శనిదేవుడు, ఇంకా హనుమాన్ టెంపుల్ అయితే 3 ఉంటాయండి. ఇక్కడ చూసారా వైష్ణవమాత టెంపుల్ జమ్మూ కాశ్మీర్లో ఉంది కదండి మనకి వైష్ణవమాత, అది ఇక్కడ కట్టున్నారండి. చూసారా? సేమ్ అక్కడలానే ఆ కొండ గృహాల్లో వైష్ణవమాత ఎలా ఉంటుందో సేమ్ అక్కడ థీమ్నే ఇక్కడ కట్టారనమాట. ఇదైతే శనిదేవుడు అండి, శనిధాము. అంటే మేము వెళ్ళేటప్పటికి 12 అయిపోయింది, అందుకని టెంపుల్ అన్నీ క్లోజ్ చేశారనమాట. మళ్ళీ మేము వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి కదా అని మరి ఈవినింగ్ వరకు అయితే ఇక్కడ వెయిట్ చేయలేదండి. కాకపోతే ఇక్కడ ఒక థియేటర్ ఉంటుందండి, మనకి వైష్ణవమాత మూవీ అనేది వేశారనమాట. ఆ రోజైతే మాకు ఎండ నుండి ఆ థియేటర్కి వెళ్ళగన్నా చాలా చల్లగా అనిపించింది. అమ్మయ్య అన్నట్టు అనిపించిందండి. ఆ శ్రీకృష్ణుడే కరుణించాడా అన్నట్టు అయితే అనిపించింది. ఎందుకంటే ఫుల్ ఎండగా ఉందండి అప్పుడైతే మేము వెళ్ళేటప్పుడు. ఇదైతే చూసారా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎక్కుతున్నట్టు. ఇక్కడైతే ఇది చూసారు కదండి, ఇవన్నీ మనకి కార్టూన్ మూవీస్లో ఇవన్నీ చూస్తుంటాము. మన శ్రీకృష్ణుడు జీవిత కథ అవన్నీ అయితే కళ్ళకు కట్టినట్టు అనిపించింది. ఇప్పుడైతే మేము అసలైన మందిరంకి అయితే వచ్చామండి. ఇది ప్రేమ్ మందిర్ అనమాట. ఈవినింగ్ 4కి అయితే ఓపెన్ అయిందండి. ప్రేమ్ మందిర్కి అయితే వచ్చాము. చూడగానే అసలు 2 కళ్ళు చాలలేదండి, అంత బాగుందన్నమాట. క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది. ఎంత ఎండ అయినా సరే క్రౌడ్ మాత్రం తగ్గట్లేదండి. అందుకే మన
ఈ జన్మలో ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్స్ అండి ఇక్కడ మధురలో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అచ్చం శ్రీకృష్ణుడే వచ్చి ఇక్కడ గోపికలతో ఆడుతున్నట్టు అనిపించిందండి. కళ్ళకి కట్టినట్టు శ్రీకృష్ణుడు చూసినట్టు అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా వీలైతే ఒకసారి మధుర వెళ్ళి చూడండి. మనకు ఆ కృష్ణుడి నేనైతే మూవీస్లోనే చూడడం అండి, ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు. నాకైతే అచ్చం కృష్ణుడితోనే ఉన్నట్టు అనిపించిందండి మధుర వెళ్ళగన్నా. అంత మంచిగా అనిపించింది. ఒకసారి చూడండి ఎంత బాగా అవన్నీ గార్డెనింగ్ ఇవన్నీ చేసి శ్రీకృష్ణుడు ఆడుతున్నట్టు అవన్నీ చాలా బాగా అయితే కట్టున్నారండి. ఇదైతే ప్రేమ్ మందిర్ చుట్టూ అండి. మొత్తం పాలరాతితో అయితే ఎంత బాగా కట్టారో అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. ఇక్కడైతే అచ్చ ఆవుల్లాగేనండి శ్రీకృష్ణుడు గోమాతలకి వేణువుతో ఊదుతూ పిలుస్తూ ఉంటారు కదండి. ఆ విధంగా అయితే ఇక్కడ థీమ్ అనేది కట్టారనమాట. చాలా బాగుంది అసలు. అచ్చం నిజం ఎలా ఉంటుందో అలానే ఉందండి. అసలు అక్కడ నుండి అయితే రావాలనిపించలేదు, అంత బాగుంది టెంపుల్ కూడా. ఇలాంటి టెంపుల్స్ ఇక్కడ చాలా కనిపిస్తాయండి. మీరు ఎక్కడ చూసినా ఆ టెంపుల్సే కనిపిస్తాయి. ఒక్కొక్కటి అన్నమాట. చాలా ఉన్నాయి. మేమైతే మాకు 1 డేలో 4 కవర్ అయ్యాయండి. ఇంక ఇక్కడైతే 2 డేస్ ఉండి మొత్తం చూసి గోకులం ఇవన్నీ ఉంటాయండి. బృందావన్, గోకులం, మధుర అని చాలా టెంపుల్స్ ఉంటాయి. మేమైతే ఓన్లీ 4 విజిట్ చేయగలిగాము. ఇంకెప్పుడైనా వెళ్తే మళ్ళీ వేరే విజిట్ చేద్దామని ఇంకా ఆ రోజులో మాకు అన్నీ అయితే కుదిరిందో అన్నీ అయితే చూస్తామండి. ఇదైతే శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్రంలో ఉంటారు కదండి, ఆ థీమ్ అయితే అక్కడ కట్టారనమాట. ఇక్కడ మనం భోజనం చేయడానికి కూడా క్యాంటీన్ ఉంటుందండి ఇస్కాన్ వాళ్ళది. అక్కడ నో గార్లిక్ నో ఆనియన్ అనమాట. కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూసారా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తిన థీమ్ అయితే పైనుండి వాటర్ వచ్చినట్టు సెట్ చేసి కట్టారండి. చాలా బాగుంది. అసలు వీడియోల కంటే రియల్గా చూస్తే ఇంకా బాగుంటుందండి. లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్స్ అండి ఇవి. మీకు ఎప్పుడైనా వీలైతే లైఫ్లో ఇలాంటి దగ్గరికి అయితే వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే అవ్వండి. మన ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుంది. ఈవినింగ్ కదండి, కొద్దిగా ఎండ తగ్గిందనమాట. ఇప్పుడైతే టెంపుల్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. చూసారా అసలు ఎంత బాగా కట్టున్నారో. అసలు మొత్తం పాలరాయేనండి. లోపల అయితే ఇలా ఉంటుంది. పైన లైటింగ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి. మధ్యలో రాధాకృష్ణుడు చుట్టూ ఇలా వేరే శిల్పాలు ఇవన్నీ బాగా కట్టున్నారండి. ఇటు సైడ్ ఏంటంటే మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఓన్లీ దండం పెట్టుకోవడమేనండి. మన సైడ్లా కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకొని వెళ్ళడం అవ్వదు. చూడండి రాధాకృష్ణుని ఎంత బాగా అలంకరించారో. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అసలు. ఆ లోపల చుట్టూ విగ్రహాలు అయితే ఉంటాయండి. 3Dలోన చాలా బాగుంటాయి. అసలు చూస్తే నిజమేనా అన్నట్టు అనిపిస్తుందండి దగ్గరికి వెళ్ళండి చూసినంత వరకు. చూడండి రాధాకృష్ణుల వారు ఎంత బాగున్నారు. అసలు ఎంత కళగా ఉన్నారు.
ఇవన్నీ 3D విగ్రహాలండి. చూడడానికి అచ్చం మనుషుల్లాగానే కనిపిస్తారనమాట. అంత బాగా కట్టారు. మీకు కూడా ఎప్పుడు వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి. మధుర చాలా బాగుంటుంది. మేమైతే ప్రేమ్ మందిర్ చూసాక రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి. మేము వెళ్ళినప్పటికీ ఇంటికి 12:30 నైట్ అయిపోయిందనమాట. మాకు నైట్ ట్రైన్ అయితే 9:30కి ఉండండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.